నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరల్ అవుతుంది. మీరు చూసారా? అదే లేడీ సూపర్ స్టార్ నయనతార గుండు కొట్టించుకున్నారంటూ రకరకాల పోస్టులు చాలా మంది నిజమే అనుకుని షేర్లు కూడా చేసేస్తున్నారు. కానీ ఇది నిజం కాదు, పక్కా ఏఐ మాయాజాలం. అసలు ఏం జరిగిందంటే రీసెంట్ గా ఆమె తన హస్బెండ్ విఘ్నేష్ శివన్ తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అక్కడ తీసుకున్న నార్మల్ ఫొటోస్ ను ఎవరో ఏఐ టూల్స్ తో ఎడిట్ చేసి గుండు చేయించుకున్నట్లు మార్చేశారు. చూడడానికి చాలా రియలిస్టిక్ గా ఉండడంతో జనాలు కూడా టక్కున నమ్మేశారు. సెలబ్రిటీల ఫోటోలతో ఆడుకోవడం ఇదేం కొత్త కాదు. మొన్నటికి మొన్న రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో ఎంత రచ్చలేపిందో మనందరికీ తెలిసిందే. కత్రీనా కైఫ్, అలియా భట్ లాంటి వాళ్ళ రూపాలను కూడా ఏఐ తో మార్చేసి నెట్టింట వదిలారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ కంటికి కనిపించేవన్నీ కూడా నిజం కాదని అర్థం చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. వ్యూస్ కోసం, వైరల్ అవ్వడం కోసం ఇతరుల ప్రైవసీని ఇలా దెబ్బతీయడం ఎంతవరకు కరెక్ట్? కంటితో చూసిన ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మి ఫార్వర్డ్ చేయడం ఆపేసి నిజాలు తెలుసుకోవడం కూడా మన బాధ్యతే. ఇలా ఏఐని మిస్యూజ్ చేసే వారిపై గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలా వద్దా? మరి మీ ఒపీనియన్ ఏంటి? మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేసేయండి.